ఈరోజు సడన్ సర్ప్రైజింగ్గా 1 o'clock నుంచి మేము పూరి జగన్నాథ్ స్వామి రథయాత్రకు వెళ్దామని ప్లాన్ చేసాము. అప్పటికప్పుడు 1 గంటకంతా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. అది ఎప్పుడు వెళ్తాము, ఎలా వెళ్తాము అనేది మీకు సస్పెన్స్. మేము ఇప్పుడు నైట్ అంతా డ్రైవ్ చేయాలంటే నాకు కూడా కష్టం అవుతుంది. సో నేను ఎక్కడ వెయిట్ చేయాలి, ఎక్కడ ఉంటాను, ద బెస్ట్ ప్లేసెస్ ఏంటి, ఎలా వెళ్తే ద బెస్ట్ టైంలో రీచ్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు త్వరలో చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడలో ఉన్నాం. అంటే స్టార్ట్ అయ్యింది 1:15 కల్లా స్టార్ట్ అయ్యాము పూరి వెళ్ళడానికి. పూరి వెళ్ళాలంటే ఎన్ని అవర్స్ జర్నీ? 18 hours జర్నీ అనమాట హైదరాబాద్ నుంచి. సో ఎంత టైం జర్నీ అవుతుంది, అసలు మేము మధ్యలో ఎక్కడెక్కడ అవుతాం అనేది మీరు అయితే బ్లాగ్లో చూస్తారు. ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట బ్లాగ్ అయితే. బాయ్. మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన ఫస్ట్ టోల్ గేట్ నుంచి వెయిటింగే వస్తుంది. కంప్లీట్ అవ్వకపోవడము, లేదంటే స్కాన్ అవ్వకపోవడము, కంపల్సరీ ప్రతి టోల్ గేట్ దగ్గర 2 vehicles దగ్గర ఒక 10 minutes ఆగి వాడి స్కాన్ అయినంత వెయిట్ చేసి తర్వాత వెళ్ళాల్సింది వస్తుంది. ప్రతి దగ్గర అదే అవుతుంది, ఒక దగ్గర కూడా కాదు. స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అసలు ఏంటో అర్థం కావట్లేదు. స్కాన్ అవట్లా, ముందు బండిలే స్కాన్ అవట్లా. ఇప్పుడు మూవ్ అయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్. సో ఇదైతే హైదరాబాద్ టు పూరి వ్లాగ్ అనమాట. అసలు ఈ వ్లాగ్లో మేము ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాము, అసలు ఎలా జరిగింది మా ప్రయాణం, అసలు మేము పూరికి ఎప్పుడు చేరుకున్నాం అనేది మీరైతే ఈ వ్లాగ్లో చూస్తారు. ఇంకో మాట చెప్పనా, మీరందరూ అసలు రథయాత్రకి వెళ్ళారా లేదని నాకైతే కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దండి. వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొబ్బరి బాగుంటాయి, కొబ్బరి చిన్న బాగుంటాయి, చిన్నవే బాగుంటాయి. బాగా ఇప్పుడు ఇది రాజమహేంద్రవరమా దగ్గరలో ఉన్నాం. సో రాజమహేంద్రవరం వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చాము. టైం ఏమో 8:39 అట్లా అవుతుంది. ఫుడ్ పిరమిడ్, ఈట్ రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. ఎలా ఉంది బావా, బాగుందా? సో అదన్నమాట సంగతి. మేమైతే స్టార్ట్ అవ్వడం 1:15 కల్లా స్టార్ట్ అయ్యాము మధ్యాహ్నం అనమాట. యాక్చువల్లీ మా విలేజ్కి స్టార్ట్ అవ్వాలి అంటే మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాము, అంటే 6 కల్లా స్టార్ట్ అయిపోతాం అనమాట. కానీ ఆ రోజు మాత్రం మాకు కన్ఫర్మేషన్ లేదనమాట. మా ఆయన బయలుదేరిపోయారు, అంటే ఆయనకి కన్ఫర్మేషన్ ఉంది, కానీ నేను రావాలా వద్దా అసలు అంటే ఒక 10 రోజులు అట్లా అయిపోతుంది మా జర్నీ అనమాట. పిల్లలకి వదిలేసి అన్ని రోజులు ఉండడం అవసరమా అంటే నాకైతే అసలు ఇష్టం లేదండి. మా పిల్లల్ని వదిలేసి నేనైతే అసలు ఉండలేను అనమాట. వాళ్ళని ఎప్పుడు తిడుతూనే ఉంటాను, కానీ వాళ్ళని వదిలేసి ఉండడం అంటే నాకు ఎందుకో అసలు చాలా సాడ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత కూడా నాకు ఎందుకో ఊరికే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. చెప్పలేను అసలు ఎందుకు అట్లా అనిపిస్తుందో. సో అదనమాట. ఇప్పుడు కింద సముద్రంలో నుంచి వెళ్తున్నాం. ఈ సముద్రం మనం పూరి జగన్నాథ్కి వెళ్తున్న రూట్లో వస్తుంది. సముద్రం కాదు, అది వర్షం. చూడండి అసలు వర్షము ఎట్లా పడుతుందంటే అట్లా పడుతుంది, గట్టి పడుతుంది. అసలు ఎలా దర్శనం జరుగుతుందో చూద్దాం ఈ రోజు అయితే. ఏం రోడ్డు ఏం కనిపిస్తలేదు, చూసారు అసలు ఇక్కడ మళ్ళీ ఆగిపోయింది. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్, ఇలాంటి మ్యాజిక్లు జిమ్మికలు చాలా ఉంటాయి, చాలా జరుగుతున్నాయి అనమాట. స్టార్ట్ అయిన మొదలు ఇలానే జరుగుతున్నాయి. ఈ బాబా చూసారా, ఆగుతుంది పడుతుంది ఈ వర్షం. పూర్తిగా లేకుండా చేస్తారు చూడండి. రెడీ అయినా? రెడీ, 1 2 3. చూడు క్లైమేట్ చూడు బావా, అసలు భలే ఉంది కదా. ఇది ఫ్రెండ్స్ మన పూరి యాత్ర. మిగతా భాగం ఇంకా దిక్షానాల్లో చూపిస్తాం. ఒడిశా స్పెషల్ థాలీ, చాలా కర్రీస్, పప్పు, చారు ఇవన్నీ ఇచ్చారనమాట. ఒక స్వీట్ కూడా ఇచ్చారు, కాకరకాయ, శనగల కూర, ఆలు. ఏంటో నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇదైతే వంకాయ, ఆలుగడ్డ, ముల్లంకాయ కూర, పప్పు, కాకరకాయతో చిప్స్ చేశారనమాట. ఇది పనీర్, కొంచెం రైస్ ఇచ్చారు, ఇంకా స్వీట్ కూడా ఇచ్చారు. ఇది
అయితే ఏంటో అర్థం కావట్లేదు. సో ఫైనల్లీ మనమైతే ఒరిస్సా అయితే వచ్చేసామన్నమాట. ఒరిస్సాలో మనం పూరికి అయితే వెళ్ళిపోయాము. అయితే మేము ఎంత హ్యాపీగా వెళ్ళామో జగన్నాథ స్వామిని చూడటానికి అంతే బాధ కూడా వచ్చిందనమాట. ఎందుకంటే మాకైతే పూరి లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వలేదన్నమాట. సో మాకైతే మన వెహికల్స్ ఏవైతే ఉంటాయో మనకి టెంపుల్ లోపలికి ఎంట్రీ ఉండదన్నమాట. చుట్టూ తిప్పేసి మమ్మల్ని లోపలికి పంపించారు. సో ఇక్కడైతే మేమైతే హోటల్ వెతుక్కొని రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా జగన్నాథ స్వామిని చూద్దాం అనేసి స్టార్ట్ అయ్యాము. అమ్మ బాబాయ్ జనం అయితే మస్తు జనం ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. అసలు ఈరోజు మాకు అసలు ఇక్కడ ఇంత ఉంటుందని నేనైతే అస్సలు అనుకోలేదు. రథాలు అయితే కొంచెం ముందుకెళ్తే ఉన్నాయి. వీడియో ఇదే అనమాట గుండిచా మండపము ఆ టెంపుల్ అనమాట. చూసారా మంచిగా చాలా అందంగా ఫ్లవర్స్తోని నెక్స్ట్ లైటింగ్స్తోని డెకరేషన్ అయితే చేసేసారు. అంటే ఇది బృందావనం లెక్క అనమాట. అంటే స్వామివారు తన పిన్ని గారింటికి వచ్చి ఉంటారని అంటాం కదా, సో అదే అనమాట గుండిచా మండపము. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారిని అసలు ఆ బాజా భజంత్రులు ఉంటాయి కదండి, చాలా మనకైతే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. అంత గట్టిగా ఒక రిధంలో వాయిస్తారనమాట, అసలు ఆ గంటలు లాంటివి. తర్వాత ఇక్కడైతే ఫుల్ జనం ఉన్నారనమాట. అదే రోజు వర్షం అనేది మనకి చాలా అంటే రథయాత్ర అన్నటప్పుడు వర్షం అనేది కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ డే రోజు అంటే ఎప్పుడైతే స్వామివారు బయటకు వస్తారో అప్పుడు వరకు లేని వర్షం అండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు దేవుడు సైన్ ఏంటంటే అసలు స్వామివారు బయటకు వస్తున్నప్పుడు అసలు ఆ వర్షం అనేది కంపల్సరీ అంటే మ్యాండటరీ అనమాట. సో ఇక్కడైతే రథయాత్ర కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గుర్రాలను తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఆ కర్రలన్నీ తీసేసి మళ్ళీ కొత్త కర్రలని అంటే స్వామివారు ఎక్కుతారు కదా, ఆ వే అనేది మళ్ళీ కొత్తగా ఫిట్ చేస్తారనమాట. ఇంకా అక్కడ ఉండే భక్తుని యొక్క భక్తి అండి అసలు చెప్పలేమన్నమాట. ఇన్ఫినిటీ అంత ఉందన్నమాట చాలా. ఇంకా మేము వెళ్ళే టైంకి అక్కడ దీపాలు వెలిగించడం ఇవన్నీ జరుగుతుంటే నేను కూడా దీపాన్ని తీసుకుని వెలిగించి స్వామివారికి అయితే ఇచ్చేసాను. తర్వాత మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. దేశం మొత్తం మీద మనం ఏ టెంపుల్లో చూసినా సరే దేవుడిని ఊరేగించేటప్పుడు విగ్రహమూర్తులు అనేవి ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే మెయిన్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనకైతే ఊరేగిస్తారనమాట. అందుకని ఆ దేవుడిని చూడటానికి దేశం నలుమూలల నుంచి కూడా జనాలు అనేవాళ్ళు తండోపతండాలుగా వచ్చేసి చూస్తారనమాట. మేమైతే ఫస్ట్ టైం కానీ చాలామంది ఏంటంటే అసలు వాళ్ళ జీవితం ఉన్నంతకాలం అసలు వస్తూనే ఉంటాము అని చెప్తున్నారనమాట. అసలు జగన్నాథ స్వామిని చూడటానికి అసలు మా జీవితమే ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. అసలు రథయాత్ర అనేది మేము ఎప్పుడు మిస్ అవ్వము అనేసి చెప్తున్నారనమాట. అండ్ ఇంకో మాట చెప్పనా, ఎక్కడైనా సరే మనకి ఏ టెంపుల్లో అయినా సరే విగ్రహాలు అనేవి బంగారంతో నెక్స్ట్ వేరే మెటల్తో తయారై ఉంటాయి, కానీ ఈ టెంపుల్లో మాత్రం స్వామి వాళ్ళు మాత్రం చెక్కతో తయారై ఉంటాయన్నమాట. అంటే వేప చెక్కని తయారు చేస్తారు. మనకి రథయాత్ర స్టార్టింగ్ అంటే స్వామివారికి జ్వరం వస్తుంది ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడే మనకైతే ఈ విగ్రహమూర్తులు అనేవి
తయారవుతాయి అన్నమాట. ఇంకో మాట చెప్పన, ఇక్కడ జగన్నాథ స్వామికి జ్వరం రావడం, నెక్స్ట్ ఒక 15 రోజులు ఆ టెంపుల్ని మూసివేయడం, నెక్స్ట్ ఆ జ్వరం వచ్చినప్పుడు ఒక సపరేట్ కేటగిరీ వాళ్ళు మాత్రమే అంటే ఆ స్వామివారికి మందులు ఇవ్వడం, నెక్స్ట్ వాళ్ళు కూడా అక్కడే ఉండి తినడము, నెక్స్ట్ స్వామివారికి సేవిస్తూ ఉంటారనమాట. వాళ్ళది అంత భక్తి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూసారా, ఇక్కడ ఆ వర్షము మొత్తం అంతా బురద ఉందనమాట. ఇంకా అక్కడే కూర్చొని చిన్న చిన్న కవర్లు లాంటివి వేసుకొని భజన చేసుకుంటున్నారు. సో నేను అదే చెప్తున్నా, అసలు వాళ్ళ భక్తి ఎంత ఉందంటే చెప్పలేమన్నమాట. అంత ఉంది వాళ్ళ భక్తి. చూసారా, దండం పెట్టుకొని నెక్స్ట్ మీరు కూడా ఇంకెప్పుడైనా అంటే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా సరే టైం ఉన్నప్పుడు మాత్రం రథయాత్రకు రావడం అయితే అస్సలు మిస్ చేయొద్దండి. డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రథయాత్ర ఎందుకు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, స్వామివారికి జ్వరం రావడం, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారనమాట. సో ఇక్కడితే ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. వ్లాగ్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ బాయ్. क्या बोल रहा सुना दे बड़ा अलंकार है ना। हाँ हाँ अच्छा अच्छा बहुत बड़ा हाँ 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 बहुत बड़े